తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 8807447474. అసలు ఏంటి ఐవీఎఫ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది పిల్లలలేమి సమస్యకి, ఇన్ఫర్టిలిటీకి, అందరు మహిళలుకి లేదంటే అందరు మగవాళ్ళకి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ అవసరం అని ఉండదు. జరగాల్సిన ప్రాసెస్ అంతా జరిగి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూనే అక్కడి వరకు వస్తుంది కదా మేడం, ఎందుకు నెగిటివ్ అయ్యే అవకాశం అది ఉంటుంది? ఐవీఎఫ్ కి సక్సెస్ రేట్ మేజర్గా చూసుకుంటే ఆ మహిళకి ఏజ్ ఎలా ఉంది, ఓకే, ఎగ్స్ కి క్వాలిటీ ఎలా ఉంది, ఆ మహిళకి అండాశయంలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, దీంతో పాటు ఇంకా స్పర్మ్స్ కి ఫంక్షన్ ఎలా ఉంది, ఆ స్పర్మ్స్ కి కదలిక కానీ, స్పర్మ్స్ కి నార్మల్ షేప్, స్పర్మ్ కౌంట్, ఎవరికి ఎటువంటి భార్యాభర్తలకి ఈ ఐవీఎఫ్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు మామూలుగా? సో చాలా మంది డైరెక్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళడం అంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది డైరెక్ట్ ఐవీఎఫ్ఎస్ ఎలా ఇస్తారు అని, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూడరు అని. కానీ ఎలా ఉండదు. హాయ్, హలో, నమస్తే. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత రోజుల్లో సంతానలేమి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయిందండి కదా. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కువ ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం ఒక పెద్ద సమస్య అయితే, చాలా మందిలో ఇప్పుడున్న ఫుడ్ కానివ్వండి, కొన్ని రకాల సమస్యలు, పొల్యూషన్, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా మందిలో సంతానం అనేది ఆలస్యంగా అవుతోంది. ప్రతి తల్లికి కూడా సంతానం అనేది ఒక పెద్ద గొప్ప వరం అనే చెప్పాలి. అటువంటి సంతానం కలగకపోవడం వల్ల చాలా మంది బాధపడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. అందుకని చెప్పి ప్రస్తుత రోజుల్లో అటువంటి బాధని కొంతలో కొంత తగ్గించడం కోసం ఐవీఎఫ్ అనే ప్రాసెస్ని మనం చాలా ఎక్కువగా వింటున్నాం. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వటము, దాని ద్వారా సంతానలేమి నుంచి బయటపడి అందరూ కూడా అమ్మయ్యే అవకాశాన్ని పొందటం అనేది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అసలు ఏంటి ఈ ఐవీఎఫ్? నిజంగా దీనివల్ల అసలు నిజంగా ఫలితం ఉంటుందా అని కొంతమందిలో అపోహలు ఉంటాయి. కొంతమందిలో అసలు ఐవీఎఫ్ గురించే చాలా అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్లినికల్ హెడ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్, హెగ్డే మలక్పేట్ బ్రాంచ్ డాక్టర్ జాస్మిన్ సల్కర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు సంతానలేమికి సంబంధించి అయితే ఏంటి, ఐవీఎఫ్కి సంబంధించి అయితే ఏంటి మాట్లాడేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రస్తుత రోజుల్లో సంతానలేమి అనేది చాలా పెద్ద సమస్య. అవును. అది మేము కొంతవరకు వింటున్నాం, మీరైతే ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. చాలా మంది మీ దగ్గరికి రావడం జరుగుతుంది దాని గురించి. అయితే వారికి ప్రత్యేకంగా డాక్టర్ సజెస్ట్ చేసేది ఐవీఎఫ్. అసలు ఏంటి ఐవీఎఫ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటి మేడం ఐవీఎఫ్ అంటే? అది పిల్లలలేమి సమస్యకి, ఇన్ఫర్టిలిటీకి, అందరు మహిళలుకి లేదంటే అందరు మగవాళ్ళకి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఒకటే ట్రీట్మెంట్ అవసరం అని ఉండదు. అది ఇన్ఫర్టిలిటీకి వేరే వేరే రకాలుగా ఆప్షన్స్ ఉంటాయి. కానీ అందులో ఆ కపుల్స్కి ప్రాబ్లం ఎక్కడుంది, ఏ కారణాలతో అది పిల్లలు పుట్టట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, దీంతో పాటు ఐవీఎఫ్కి అవసరం ఉందా లేదా అని డాక్టర్ సలహా ఇస్తారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి? సో ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో కామన్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. అందులో ఏం చేస్తాము అంటే, అది మహిళకి నెలసరి వచ్చాక 2 రోజుల నుండి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము. 2 days నుంచి. సో పీరియడ్స్ వచ్చాక సెకండ్ డే నుండి ఇంజెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఈ ఇంజెక్షన్స్ తో భయపడాల్సి అస్సలు అవసరం లేదు. ఈ ఇంజెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్లీ సేఫ్ ఉంటాయి. ఓకే, ఈ ఇంజెక్షన్స్ తో మేజర్ మైనర్ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఓకే, సో అది ఆ ఇంజెక్షన్ సెకండ్ డే నుండి స్టార్ట్ అవుతాయి. ఆన్ అన్ యావరేజ్ 10 రోజు వరకు ఆ ఇంజెక్షన్స్ తీసుకోవాలి కంటిన్యూస్ గా. కానీ ఆ ఇంజెక్షన్స్ అయితే ఒక చాలా చిన్న అది నీడల్ తో ఇస్తాము. ఆ ఇన్సులిన్ సిరింజ్ లాగా నీడల్స్ ఉంటాయి కదా. సో ఆ ఇంజెక్షన్ తో పెద్ద పెయిన్ కూడా ఉండదు. ఓకే, సో ఆ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ డైలీ తీసుకోవాలి. కానీ ఇంజెక్షన్ తో భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్లీ పెద్ద పెయిన్ ఉండదు, చిన్న నీడల్తో ఇస్తాము అండ్ ఆల్మోస్ట్ సేఫ్, నథింగ్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఏదన్నా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అనగానే ముందుగానే ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా ఏంటి, లేదంటే తీసుకున్న తర్వాత జాగ్రత్తలు ఇలాంటివి చాలా ఉంటుంటాయి కదా. ఇప్పుడు కంప్లీట్ గా ఈ 10 days ఈ ఇంజెక్షన్ తీసుకోవాలంటున్నారు. తీసుకునే ముందు గానీ తర్వాత గానీ మళ్ళీ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? అవును, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందు అన్ని ప్రొసీజర్ ఎలా అని చెప్తాను. ఓకే, సో ఈ ఇంజెక్షన్స్ 10 రోజుకి అయిపోయాక యూజువల్లీ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తాము అంటే అండాశయంలో ఫాలికల్స్ ఉంటాయి.
అంటే Okay. ఆ ఫాలికల్స్ లో ఎగ్ గ్రోత్ అవ్వాలి అని ఇంజెక్షన్స్ ఇస్తాము. ఈ ఫాలికల్స్ కి గ్రోత్ ఎలా అవుతుంది, ఎవ్రీ 4th డే 5th డే స్కానింగ్ లో చెక్ చేసుకుంటూనే ఉంటాము. ఎవ్రీడే. నాట్ ఎవ్రీ డే, 4 days లో ఒక్కసారి. ఓకే. ఓకే, సో ఆ ఇంజెక్షన్స్ నడుస్తాయి, అప్పుడు ఎవ్రీ 4 days లో ఒక్కసారి ఆ ఫాలిక్యులర్ గ్రోత్ స్కాన్ ద్వారా చెక్ చేస్తాము. ఓకే. ఆ ఫాలికల్స్ మంచి size కి వచ్చాక మహిళకి మత్తు ఇచ్చి అండం బయట తీస్తాము. ఓ. సో అండం బయట తీస్తాము, ఈ ప్రొసీజర్ కి ఎగ్ కలెక్షన్ అంటాము. ఓకే. సో ఆ ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అప్పుడు మత్తు ఇచ్చి చేస్తాము కాబట్టి మళ్ళీ నొప్పి ఉండదు. ఇంకా రెండోది అయితే ఆ ప్రొసీజర్ అయ్యాక 2 to 3 hours లో డిశ్చార్జ్ కూడా అయిపోతుంది. హాస్పిటల్లో ఇలా ఓవర్ నైట్ ఉండడం అవసరం లేదు. అవసరం లేదు. ఇంకా ప్రొసీజర్ అప్పుడు కట్స్ లేదంటే స్టిచెస్ ఏమీ ఉండదు. ఓకే, ఈ ఎగ్ కలెక్షన్ అయ్యాక ఆ రోజు ల్యాబ్లో ఎంబ్రియోలాజీ ల్యాబ్ ఉంటుంది, ఆ ఎంబ్రియోలాజీ ల్యాబ్లో ఎన్ని ఎగ్స్ వచ్చాయి అని చెక్ చేస్తాము. ఓకే. తర్వాత ల్యాబ్లో ఆ రోజే హస్బెండ్ స్పర్మ్తో అది ఎగ్స్ అండ్ వీర్య కణాలు కలిపి నెక్స్ట్ 3 to 5 days వరకు ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం అంటే ఎంబ్రియోస్ ఎలా తయారవుతాయి ల్యాబ్లో మానిటర్ చేస్తారు. ఓకే. ఆ ఎంబ్రియోస్ తయారయ్యాక యూజువలీ అందులో 1 or maximum 2 ఎంబ్రియోస్ మహిళకి గర్భసంచి లోపల ఒక సన్న గొట్టంతో పెడతాము. ఓకే. ఓకే, సో ఈ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టాము, దీనికి అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని ప్రొసీజర్ అంటాము. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అప్పుడు అసలు మత్తుకి కూడా అవసరం పడద్దు. ఓకే, ఓకే. ఒక మామూలు ఇంటర్నల్ స్కాన్ లాగానే ఈ ప్రొసీజర్ అవుతుంది. సో ఈ ఐవీఎఫ్ కి 3 steps చూసుకుంటే ఫస్ట్ స్టెప్ అది ఇంజెక్షన్స్ ఇవ్వడం ఆ 10 days. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎగ్ కలెక్షన్. ఎగ్ కలెక్షన్ రోజు హస్బెండ్ స్పర్మ్ శాంపుల్ తీసుకుంటాము. ఇంకా థర్డ్ స్టెప్ అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టాక నెక్స్ట్ 15 రోజు వరకు కొన్ని సపోర్ట్ కి మెడిసిన్స్ ఇస్తాము. ఇద్దరికినా మేడం? నో, ఓన్లీ వైఫ్ కి. వైఫ్ కి అది ట్రాన్స్ఫర్ వైఫ్ కి అవుతుంది ట్రాన్స్ఫర్. కదా. ఓకే. ఓకే. సో ఓన్లీ వైఫ్ కి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఓకే. ఇంకా 15 days తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా రిజల్ట్ పాజిటివ్ ఉందా లేదా అని ప్రెగ్నెన్సీ టెస్ట్ తో చెక్ చేస్తాము. పాజిటివ్ ఉందా లేదా అంటే ఎందుకు నెగిటివ్ వస్తుంది అంటే జరగాల్సిన ప్రాసెస్ అంతా జరిగి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూనే అక్కడ వరకు వస్తుంది కదా మేడం, ఎందుకు నెగిటివ్ అయ్యే అవకాశం అది ఉంటుంది? ఐవీఎఫ్ కి సక్సెస్ రేట్ మేజర్ గా చూసుకుంటే ఆ మహిళకి ఏజ్ ఎలా ఉంది, ఓకే. ఎగ్స్ కి క్వాలిటీ ఎలా ఉంది, ఆ మహిళకి అండాశయంలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, దీంతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా డిపెండ్ అవుతుంది. సో ఆ ఎగ్స్ కి క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా స్పర్మ్స్ కి ఫంక్షన్ ఎలా ఉంది, ఆ స్పర్మ్స్ కి కదలిక కానీ స్పర్మ్స్ కి నార్మల్ షేప్, స్పర్మ్ కౌంట్, ఇంకా స్పర్మ్ కి చూడాలి అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, సో ఆ స్పర్మ్ కి ఫంక్షన్ ఎలా ఉంది. ఇంకా ఫలదీకరణ తర్వాత ఎంబ్రియోస్ తయారవుతాయి, సో ఆ ఎంబ్రియోకి కూడా గ్రేడ్స్ ఎలా ఉన్నాయి. సో ద IVF success rate, it depends on these few parameters. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే అయితే మహిళ ఏజ్. సో ఒకవేళ ఆ మహిళకి ఏజ్ 35 సంవత్సరం కింద ఉంటే, ఇంకా ఎగ్స్, స్పర్మ్స్, ఎంబ్రియోస్ అన్ని మంచి క్వాలిటీ ఉంటే, ఆ గర్భసంచి లైనింగ్ అంటే ఎండోమెట్రియం కూడా మంచి ఉంటే, ఐవీఎఫ్ తో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఇన్ 1 attempt ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇస్ అరౌండ్ 65 to 70%. ఓకే. ఓకే, వన్స్ ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయ్యింది అని అంటే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ ఉంటుందా, ఇంకేదైనా ఉంటుందా మేడం? అది వన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, ఒకసారి ట్రాన్స్ఫర్ చేశారు, ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యాక అది ఆ కపుల్ దగ్గర 1 cycleలోనే అది ఎక్స్ట్రా గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్న అప్పుడు ఆ ఎంబ్రియోస్ అయితే రిపీట్ ట్రాన్స్ఫర్ కి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం అది సక్సెస్ అయింది అంటే పర్వాలేదు, ఆ ఎంబ్రియోస్ ఫ్రీజింగ్ చేసుకొని నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి యూజ్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఫస్ట్ టైం పెట్టాక సక్సెస్ కాలేదు, వాళ్ళ దగ్గర అయితే ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే ఎందుకు ఫస్ట్ టైం ఫెయిల్ అయింది, దీనికి చూసుకోవడానికి వేరే వేరే ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, గర్భసంచి లోపల కెమెరా పెట్టుకుని హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి కూడా చెక్ చేస్తారు. ఇంకా ఈ రిపోర్ట్స్ అన్ని చూసి దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఫర్దర్ ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేసి నెక్స్ట్ ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ ప్లాన్ చేయాలి. సో ఒకవేళ ఫెయిల్ అయింది అంటే చాలా మంది నిరాశ పెట్టారు, మళ్ళీ అది నస్సల్ ప్రెగ్నెన్సీ రాదు అని అంటారు. కానీ అది యూజువలీ ఐవీఎఫ్ చూసుకుంటే by the end of third attempt 90% people should achieve pregnancy. అందుకే ఒక్కసారి ఫెయిల్ అయింది అంటే నిరాశ పెట్టుకొని ఇంట్లో కూర్చోవడం that will not solve the problems. They have to come back, discuss with the doctor,
టేక్ ద ఫర్దర్ స్టెప్స్, అవసరం ఉంటే రిపీట్ ఐవీఎఫ్ చేయాలా, వేరే అడ్వాన్స్ టెస్ట్ చేయాలా. ఐవీఎఫ్ లో కూడా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి మేడం అవి? సో ఆ ఆప్షన్స్ తో కూడా వాళ్ళు ప్రాబ్లమ్ తో పాటు డాక్టర్ విల్ అడ్వైజ్ వెదర్ దే నీడ్ ఇక్సీ, వెదర్ దే నీడ్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్, వెదర్ దే నీడ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద ఎండోమెట్రియం. ఓకే, కొన్ని బ్లడ్ టెస్ట్ తో జన్యుపరమైన కారణాలు ఉందా లేదా అది కూడా చెక్ చేస్తారు. సో అలా మల్టిపుల్ అడ్వాన్స్ టెస్ట్లు ఉంటాయి. సో ఒకవేళ ఫెయిల్ అయింది అంటే దే షుడ్ గో బ్యాక్ టు ద డాక్టర్, డిస్కస్ విత్ ద డాక్టర్ వాట్ ఫర్దర్ ఇష్యూస్ ఆ, అండ్ ఇంకా నెక్స్ట్ అటెంప్ట్ ప్లాన్ చేయాలి. ఎవరికి ఎటువంటి భార్యాభర్తలకి ఈ ఐవీఎఫ్ అనేది మీరు సజెస్ట్ చేస్తారు మామూలుగా? సో అది ఇన్ఫర్టిలిటీ, అప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కపుల్స్ వస్తారు. సో చాలా మంది డైరెక్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళడం అంటే వాళ్ళ మైండ్ లో ఉంటుంది డైరెక్ట్ ఐవీఎఫ్ఎస్ అలా ఇస్తారు అని, వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూడరు అని. కానీ ఎలా ఉండదు. కొన్ని కారణాలు అయితే మామూలు ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్ తో ట్రై చేయొచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్కి ఐయుఐతో బెనిఫిట్ ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని కారణాలు ఉంటాయి, అందులో అయితే న్యాచురల్ లేదంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదంటే ఐయుఐకి బెనిఫిట్ ఉండదు. సో అది కొన్ని కారణాలకి డైరెక్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంటే ఆప్షన్ ఉంటుంది. సో ఐవీఎఫ్ ఎప్పుడు చేయొచ్చు అంటే మహిళకి, అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కొన్ని కారణాలతో ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. అది ఆడవాళ్ళకి చూసుకుంటే మేజర్గా అది ఈ మధ్యకాలం చాలా మంది అయితే అడ్వాన్స్ స్టేజ్లో పెళ్లి చేస్తారు. అది వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం లేదంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం కొంచెం లేట్ మ్యారేజెస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ మ్యారేజ్ తొందర అయితే కూడా ప్రెగ్నెన్సీస్ లేట్గా ప్లాన్ చేస్తారు. సో అది 35 సంవత్సరం దాటాక ఫర్ ఎవ్రీ ఉమెన్ అండాశయంలో ఎగ్ నంబర్స్ ఏజ్ తో పాటు తగ్గుతూ వస్తాయి. సో ఈ ఎగ్ నంబర్స్ తగ్గాక న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ తగ్గుతాయి. సో 35 సంవత్సరం తర్వాత అది పెళ్ళి అయింది, అప్పుడు అయితే మామూలు వాళ్ళకి 6 months వరకు న్యాచురల్ చూడొచ్చు అని చెప్తాము. బట్ విమెన్ కెన్ గెట్ దెమ్ సెల్వ్స్ ఇవాల్యుయేటెడ్ టు సీ హౌ దేర్ ఎగ్ రిజర్వ్ ఇస్. ఇంకా దీంతో పాటు ఇఫ్ ద ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉంది అంటే ఏఎంహెచ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అప్పుడు అయితే ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. ఇంకా చాలా మందికి జీవన శైలితో, అది ద లైఫ్ స్టైల్ దట్ వి ఫాలో, ఇంకా చిన్న ఏజ్ లోనే ఎగ్ నంబర్స్ తగ్గుతాయి. అలా ఎందుకు ఉంటుంది మేడం? అది ఫుడ్ జన్యుపరమైన సమస్యలు అలాంటివి తీసుకోవచ్చు. అది చిన్న ఏజ్ లో ఎందుకు ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి, దానికి వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి. బట్ మోస్ట్ కామన్ ఇస్ ద లైఫ్ స్టైల్ దట్ వి ఫాలో, ద డయట్ దట్ వి కన్జ్యూమ్. చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి, స్టోర్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్, ఇంకా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఎలాంటి కొన్ని కారణాలతో చిన్న ఏజ్ లోనే ఎగ్ నంబర్స్ తగ్గుతాయి. సో ఏఎంహెచ్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు యూజువలీ ఐవీఎఫ్ విల్ హెల్ప్ దెమ్ అచీవ్ ప్రెగ్నెన్సీ ఎర్లీ. ఓకే, సో ఐవీఎఫ్ ఇస్ అన్ ఆప్షన్. రెండింటి చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ గర్భసంచి పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, అది కొన్ని ఇన్ఫెక్షన్స్ తో, పాత పెల్విక్ ఇన్ఫెక్షన్స్ తో, లేదంటే పాత పెల్విక్ సర్జరీస్ వల్ల, లేదంటే కొంతమందికి పాత ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఈ ట్యూబ్స్ బంద్ ఉన్నప్పుడు కూడా ఐవీఎఫ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ టు అచీవ్ ప్రెగ్నెన్సీ. ఇంకొకటి అయితే కొంతమందికి ఒక డెలివరీ అయ్యాక లేదంటే 2 babies అయిపోయాక వాళ్ళు తొందరనే ట్యూబెక్టమీ చేసేస్తారు, అంటే ట్యూబల్ లైగేషన్ చేసేస్తారు. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఏది అయినా రీజన్తో, ఫ్యామిలీలో ఏదైనా యాక్సిడెంట్ అయింది లేదంటే ఏదైనా రీజన్తో వాళ్ళు అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్. ఇంకా మూడోది చూసుకుంటే కొంతమంది మహిళలకి ఎండోమెట్రియోసిస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ఎండోమెట్రియోసిస్ అప్పుడు అండాశయంలో సిస్ట్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ తో లేదంటే ట్యూబ్స్ బంద్ ఉన్నప్పుడు కొంతమందికి ఆ ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3, స్టేజ్ 4 ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అది ఎగ్ నంబర్స్ తగ్గుతాయి, ట్యూబల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఆ గర్భసంచికి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పుడు కూడా ఐవీఎఫ్ ఇస్ ద సొల్యూషన్. సో వాళ్ళు ఐవీఎఫ్ తో చాలా హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కొంతమందికి సివియర్ పీసీఓడి ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఇనీషియల్గా మామూలు ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్తో ఓవ్యులేషన్ అంటే అండాశయంలో ఎగ్స్ తయారవ్వాలి అని ట్రై చేస్తారు. కానీ ఇది అయితే
ప్రతి మంత్ వాళ్ళకి ఎగ్స్ తయారవుతున్నాయి, అది ఎగ్ రిలీజ్ కూడా టైంకి అవుతుంది, కానీ అప్పుడు కూడా న్యాచురల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ద్వారా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ యాజ్ అ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ ఇస్ ఐవీఎఫ్. ఓకే. ఇంకా చాలా మంది అయితే కపుల్స్ అంటారు వాళ్ళు ఇద్దరు భార్య భర్తకి టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి, పెళ్లి అయి కానీ 3 years 5 years అయిపోయింది, కానీ అప్పుడు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో దీనికి అయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్ అని అంటాము. సో ఎలాంటి సిచ్యువేషన్ లో అసలు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు స్పర్మ్ కి ఫంక్షన్ ఎలా ఉంది, దట్ స్పర్మ్స్ వెదర్ దే ఆర్ రీచింగ్ ద ఎగ్ ఆర్ నాట్, ఇంకా అది ట్యూబ్స్ అయితే ఓపెన్ ఉండొచ్చు ట్యూబ్ టెస్ట్ అప్పుడు, కానీ అది ట్యూబ్స్ కి ఫంక్షన్ నార్మల్ ఉండకపోవచ్చు. సో ఇది కొన్ని స్టెప్స్ ప్రెగ్నెన్సీ రావాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టెప్స్ లో ఒక్కొక్కసారి చిన్న చిన్న అది ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో అది పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయింది, ఇద్దరు భార్య భర్తకి రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దే కెన్ వెరీ వెల్ హ్యాపీలీ ప్లాన్ ప్రెగ్నెన్సీ త్రూ ఐవీఎఫ్. ఇంకా మగవాళ్ళకి చూసుకుంటే వీర్య పరీక్షలో స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు, సో స్పర్మ్ కౌంట్స్ యూజువలీ లెస్ దాన్ 10 million అండ్ మోర్ సో లెస్ దాన్ 6 million ఉన్నప్పుడు ఇట్ ఈస్ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. ఓకే, స్పర్మ్ కి చూడాలి అంటే 3 మెయిన్ పారామీటర్స్ చూస్తాము. ఒకటి అయితే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కి కదలిక అంటే మొటిలిటీ ఎలా ఉంది, ఇంకా స్పర్మ్ కి నార్మల్ షేప్స్ ఎలా ఉన్నాయి. సో if one of these parameters are deranged, then the chances of achieving pregnancy naturally are less. Then IVF can solve their problems. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు టెస్ట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు ఇంజెక్షన్స్ ఈ ప్రాసెస్ అంతా అన్నారు, దీనికన్నా ముందుగానే జాగ్రత్తలు ఏమైనా వాళ్ళకంటే ఫుడ్ ద్వారా కానీ లేదంటే ఎలాగో మెడిసిన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇండికేషన్స్ ఏమైనా ఇవ్వటం జరుగుతుందా మేడం? అవును, డెఫినెట్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాలి అంటే అది చాలా మంది అయితే మైండ్ లో అదే డౌట్స్ ఉంటాయి, కి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తినాలి, ఏమేమి చేయాలి. కొంతమంది అయితే మహిళలకి వాళ్ళు అంటారు దే షుడ్ స్టాప్ వర్కింగ్, దే షుడ్ నాట్ గో టు దేర్ రూటీన్ వర్క్, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కానీ దీస్ ఆర్ ఆల్ మిత్స్ సరౌండింగ్ ద ఐవీఎఫ్. ఇవన్నీ చాలా పెద్ద అపోహ. సో ఇవన్నీ ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవడం అవసరం లేదు, కానీ రూటీన్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి, ఎక్కువ అది ప్రోటీన్స్ కన్జ్యూమ్ చేయాలి, మసాలాలు, కారం, ఫ్రైడ్ ఫుడ్ తక్కువ తినాలి, ఫ్రోజన్ ప్రిజర్వేటివ్ ఫుడ్ తక్కువ తినాలి, అది వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అందులో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ ఇమ్యూనిటీ బూస్టర్స్. సో ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ప్రోటీన్స్ అంటే ఎగ్ వైట్స్, పప్పు, పెరుగు, స్ప్రౌట్స్, కర్డ్, సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు తీసుకునే విధంగానే ఉంటుందా లేదంటే ఇంకేదన్నా కొంచెం చేంజెస్ ఏమైనా ఉంటుందంటారా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత? అది పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ వచ్చాక నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి, ఆ ఛాన్సెస్ మాత్రం సేమే ఉంటాయి. సో నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమేమి జాగ్రత్త ఫాలో అవ్వాలి, ఆ సేమ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఫాలో చేయాలి. సో అడిక్వేట్ స్లీప్, అది కొంచెం డే టైంలో 1 hour రెస్ట్, సో ఇవన్నీ. ఇంకా వర్కింగ్ విమెన్ కెన్ వెరీ హ్యాపీలీ కంటిన్యూ దేర్ రూటీన్ వర్క్. కంప్లీట్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు కూడా ఎగ్ కలెక్షన్ రోజు మత్తు ఇస్తారు కాబట్టి ఆ రోజు ఒక రోజు లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. అఫ్ కోర్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ రోజు ఒక చిన్న ప్రొసీజర్ కాబట్టి దే విల్ హ్యావ్ దట్ ఎంగ్జైటీ, స్ట్రెస్, సో ఆ రోజు లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ దే కెన్ కంటిన్యూ దేర్ వర్క్ నార్మలీ. ప్రెగ్నెన్సీ వచ్చాక ఒకవేళ కొంతమందికి మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా అంటే వేరే అడిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో దెన్ ద డాక్టర్ విల్ డెఫినెట్లీ అడ్వైజ్. అంటే మళ్ళీ వేరే డాక్టర్ కి చూపించాల్సి ఉంటుందా, సేమ్ డాక్టర్ అన్ని చూసుకోవడం జరుగుతుంది? అవును, యూజువల్లీ అయితే ప్రెగ్నెన్సీ వచ్చాక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విల్ ఫాలో అప్ ద ప్రెగ్నెన్సీ ఫర్ ఫస్ట్ 3 months. మేడం, మీరు ఇందాక చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా స్పర్మ్ కౌంట్ ఎలా ఉంటుందో చూస్తారు, మేల్లో అయితే 3 టైప్స్ ఆఫ్ అవి చూస్తుంటారు అని చెప్పి, కంప్లీట్ స్పర్మ్ కౌంట్ 0 ఉంది అనుకోండి ఒకవేళ టెస్ట్ లో, అప్పుడు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా, ఏంటి అప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అవును, ఆ స్పర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు ఇది పరిస్థితికి ఏజోస్పర్మియా అని అంటాము. కానీ చాలా మంది ఆ స్పర్మ్ కౌంట్ 0 ఉన్నాయి అని ఏమీ ట్రీట్మెంట్ తీసుకోరు. వాళ్ళు ఏమంటారు అది వేరే వాళ్ళు స్పర్మ్స్ తీసుకోవాలి అని డోనర్ స్పర్మ్ తో వాళ్ళు అయితే అదే ట్రీట్మెంట్ చేస్తారు అని మైండ్ లో ఉంటుంది, అందుకే వాళ్ళు ట్రీట్మెంట్ కి కూడా రారు.
కానీ ఎలా ఉండదు. అది ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు, ఏజోస్పర్మియా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్ స్పర్మ్ తో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. ఓకే. సో అది స్పర్మ్ కౌంట్స్ ఎందుకు 0 ఉన్నాయి అని దీనికి వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి. సో హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొంతమందికి అది టెస్టిక్యులర్ ఇంజురీ వల్ల ఉండొచ్చు, కొంతమందికి మేల్ ట్యూబ్స్ అబ్సెంట్ ఉండొచ్చు, కొంతమందికి జన్యుపరమైన ప్రాబ్లమ్స్, జెనెటిక్ ఇష్యూస్తో స్పర్మ్ కౌంట్ 0 ఉండొచ్చు. సో ప్రాబ్లం ఎక్కడే అనే ముందు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కొన్ని అది బ్లడ్ టెస్ట్ ద్వారా, ఒక స్క్రోటల్ స్కానింగ్ ద్వారా ప్రాబ్లం ఎక్కడే అని చూస్తారు. ఓకే. So if there is a problem which can be corrected with medical therapy, we can try to correct that. ఓకే. But there are certain problems which cannot be corrected by medical therapy. కొన్ని ప్రాబ్లమ్స్ కి అస్సలు మెడికల్ థెరపీ యూజ్ ఉండదు. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ లో నెక్స్ట్ ఆప్షన్ ఇస్ టీజా ప్రొసీజర్. ఓకే. టీజా అంటే అది యూజువలీ మేల్స్ కి మత్తు ఇచ్చి టెస్టిస్ నుండి ఒక నీడల్ పాస్ చేసి అసలు స్పర్మ్ ఉత్పత్తి అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు. సో స్పర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్ లో అవుతుంది అంటే వీ కెన్ రిమూవ్ ద స్పర్మ్స్ ఫ్రమ్ ద టెస్టిస్ బై టీజా ప్రొసీజర్, విచ్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. దిస్ విల్ ఏం మేజర్ రిస్క్ ఉండదు, అండ్ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు అఫెక్ట్ దర్ సెక్స్ లైఫ్ ఆల్సో. ఓకే, సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో వీ కెన్ డూ దిస్ టీజా ప్రొసీజర్. స్పర్మ్స్ ఉంటే వీ టేక్ దట్ స్పర్మ్స్ అండ్ ఆ స్పర్మ్స్ తో మహిళకి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసుకొని వాళ్ళు ఓన్ స్పర్మ్ ఓన్ ఎగ్ తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. ఒక్కొక్కసారి టీజా ఈజ్ అ బేసిక్ ప్రొసీజర్. టీజాలో స్పర్మ్స్ దొరకలేదు అంటే అందులో ఒక అడ్వాన్స్డ్ మైక్రో టీజా అని ప్రొసీజర్ కూడా ఉంటుంది, వేర్ ఈవెన్ ఇఫ్ అ వెరీ టైనీ స్పాట్ స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది అంటే అక్కడ నుంచి కూడా స్పర్మ్ తీయడం పాసిబుల్ ఉంటుంది. ఓకే. అంటే ఈ 2 ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈ 2 ప్రొసీజర్స్ తో ఒకవేళ స్పర్మ్ దొరికింది, టీజా మైక్రో టీజేటో స్పర్మ్ దొరికింది అంటే వాళ్ళ హ్యాపీగా వాళ్ళ ఓన్ స్పర్మ్స్ తో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఓకే. అంటే ప్రతి ఒక్కరూ చాలా అపోహలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా 0 వచ్చింది అని అంటే రిపోర్ట్స్లో ఇంకా డాక్టర్ ఏదో చెప్తున్నారు కానీ ఖచ్చితంగా డోనర్ని యూజ్ చేస్తారు, మాకు మాత్రం ఇలా అపోహలు ఇవన్నీ చాలా ఉన్నాయి మేడం, నిజంగా మీరు చెప్పినట్టు. కానీ అదంతా పక్కన పెట్టి ఒకసారి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని డాక్టర్తో మాట్లాడి క్లియర్గా అసలు ఏంటి ప్రొసీజర్ అని తెలుసుకుంటేనే నిజంగా మంచి బిడ్డకి వాళ్ళు లైఫ్ ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక చెప్పినట్టు ఎగ్ అండ్ స్పర్మ్ మిక్సింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పారు కదా మేడం. అప్పుడు ప్రికాషన్స్ ఎలా ఉంటాయి, ఏంటి ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఐ గాట్ యువర్ క్వశ్చన్. సో అది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు చాలా మంది అది మైండ్ లో డౌట్ పెడతారు, ఆ ఎంబ్రియో ల్యాబ్ లో ఏం జరుగుతుంది అని. వేరే వాళ్ళు హస్బెండ్ స్పర్మ్స్ మిక్స్ అవుతాయి, లేదంటే వేరే వాళ్ళు ఎగ్స్ వేరే స్పర్మ్స్ తో మిక్స్ అవుతాయి అని చాలా డౌట్స్. ఈ చాలా గమిట్ మిక్సింగ్ కి డౌట్ పెట్టారు. ఇంకా ఈ గమిట్ మిక్సింగ్ తో భయపడి వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయరు. బట్ ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ విత్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అది ఒక ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, దీనికి ఆర్ఐ విట్నెసింగ్ అంటాము. సో ఆ ల్యాబ్ లో ఎంబ్రియోలాజీ ల్యాబ్ లో ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు అంటే దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ గమిట్ మిక్సింగ్. సో ఏంటంటే ఆ సిస్టమ్ లో అది కపుల్ రిజిస్ట్రేషన్ చేస్తాము ఐవీఎఫ్ ప్రొసీజర్ అప్పుడు. సో ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ పర్టిక్యులర్ హస్బెండ్ అండ్ వైఫ్ కి ఒక కార్డ్ ఇస్తాము. ఆ కార్డ్ లో బార్కోడ్ ఉంటుంది. సో దట్ బార్కోడ్ ఈస్ ట్యాగ్డ్ టు all the instruments in the lab. So lab లో మైక్రోస్కోప్, డిషెస్ లేదంటే ట్యూబ్స్ ఏది అయినా గమిట్స్ హ్యాండిల్ అవుతాయి. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కి ఆ బార్కోడ్ ట్యాగ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ బార్కోడ్ ఉన్న మాత్రమే వాళ్ళకి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆ barcode is specific for that husband and wife. Okay. So when we do any procedure, any egg collection అప్పుడు, embryo transfer అప్పుడు, ఏది అయినా ప్రొసీజర్ లేదంటే ల్యాబ్ లో ఇక్సీ ప్రొసీజర్ నడుస్తుంది, ఆ ప్రొసీజర్ అప్పుడు ఏం చేస్తాము అంటే దట్ దెర్ ఇస్ అన్ RFID స్లాట్. ఆ స్లాట్ లో ఆ పేషెంట్ ది కార్డ్ పెడతాము. దట్ కార్డ్ విల్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ దట్ స్పెసిఫిక్ బార్కోడ్, అండ్ దెన్ ఒకవేళ ఓన్లీ దోస్ గమిట్స్ ఆ హ్యాండల్ అంటే ఆ పర్టిక్యులర్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు ఎగ్స్ అండ్ స్పర్మ్ హ్యాండల్ అవుతాయి అంటే ప్రొసెస్ స్మూత్ గా నడుస్తుంది. బై ఛాన్స్ కూడా వేరే ట్యూబ్ వచ్చింది అంటే ఇట్ విల్ రేజ్ అన్ అలార్మ్. సో వెంటనే అలార్మ్ రేజ్ అయిపోతుంది. సో ఈ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు దెర్ ఈస్ నో డౌట్ దట్ గమిట్ మిక్సింగ్ క్యాన్ హ్యాపెన్. ద
కపుల్ క్యాన్ బి వెరీ పీస్ఫుల్లీ హ్యావ్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎగ్స్ వాళ్ళు స్పర్మ్తోనే ప్రొసీజర్ అయింది అని. నిజంగా ఈ విషయం చాలా మందికి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అంటే కొంచెం దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళైతే ఓకే, కానీ లేని వాళ్ళైతే కంప్లీట్గా మీరు అన్నట్టు అక్కడ మనకు చెప్పడం ఒకటి ఉంటుంది, కానీ ఎవరెవరి ఎక్కడ ఎలా కలుస్తాయో తెలీదు, ఇదంతా నమ్మలేము, ఇలాంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఈ గమిట్ మిక్సింగ్స్కి డౌట్ పెట్టుకొని అసలు ఐవీఎఫ్ చేయట్లేదు అంటే they should have that awareness ki labs are using electronic monitoring, so there is no chance of human error. అవును, and they can very peacefully proceed with ఓకే. IVF. మీరు అన్నట్టుగా నిజంగా అంత హ్యూమన్ ఉండి చేసే పని అయితే ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు, కానీ అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా దర్జాగా ఏ భయం లేకుండా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. అసలు వెళ్ళాలి అని అంటే ముందు సక్సెస్ రేట్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా మేడం. ఎలా ఉంటుంది అసలు సక్సెస్ రేట్ అనేది ఓవరాల్గా చూస్తే? అది ఓవరాల్గా చూసుకుంటే there will be many fertility centers. అవును. And success rate, it is not only about ki what is the patient profile. Success rate patient ki ఏ కారణాలతో అది ప్రెగ్నెన్సీ రావట్లేదు, రీజన్ ఏముంది, సెకండ్ మహిళకి ఏజ్ ఎలా ఉంది, ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ 35 సంవత్సరం చిన్న అంటే లోపు ఉంటే, ఆ 35 సంవత్సరం లోపు ఏజ్ ఉంటే వాళ్ళకి అయితే ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ దట్ డిపెండ్స్ మెయిన్లీ అపాన్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఏ కారణాలతో ప్రెగ్నెన్సీ రావట్లేదు, మగవాళ్ళకి ప్రాబ్లం ఎంత సివియర్ గా ఉంది, స్పర్మ్ ఫంక్షన్ ఎలా ఉంది, గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది, ఇంకా దీంతో పాటు ఆల్సో అది మహిళకి ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంది, కొన్ని ఇమ్యూన్ కారణాలతో కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో జన్యుపరమైన ప్రాబ్లం ఉందా లేదా, చాలా మంది అయితే మెనరికం పెళ్లి చేస్తారు, ఇంకా వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. సో ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్ట్ చేసుకొని మనం ప్లాన్ చేయాలి. సో యూజువలీ వాట్ is the reason of infertility, what is the age of the woman while they are doing the treatment, these two things are the main parameters that will decide success rate. మేల్ ఏజ్ తో సంబంధం ఉండదా మేడం? యూజువలీ మేల్స్ కి స్పర్మ్ ప్రొడక్షన్ కి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఆఫ్టర్ 40 years also 45 years also the sperm production will happen. But definitely a sperm కి ప్రొడక్ట్ ఫంక్షన్ ఏజ్ తో పాటు తగ్గుతుంది. సో అడ్వాన్స్డ్ ఏజ్ లో స్పర్మ్ ఫంక్షన్ కి డెఫినెట్ గా ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ నాట్ యాజ్ వి సీ ఇన్ ద ఎగ్స్. అండ్ థర్డ్ ఈస్ ఆల్సో అట్ విచ్ ప్లేస్ దే ఆర్ డూయింగ్ ఐవీఎఫ్. ఆ ఐవీఎఫ్ ల్యాబ్ కి, ఎంబ్రియోలాజీ ల్యాబ్ కి సెటప్ ఎలా ఉంది, ఆ క్లినిషియన్ తో ఐవీఎఫ్ చేస్తున్నారు, ఆ క్లినిషియన్ కి ఎక్స్పర్టీస్ ఎలా ఉంది. సో దీస్ ఆర్ ఆల్సో ఫ్యూ ఫ్యాక్టర్స్ which will decide the success rate. So if any couple is interested to go to IVF and if doctor has advised IVF for them, అది ఎర్లీ స్టేజెస్ లో ఐవీఎఫ్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ బెటర్. ఇదే డిసిజన్ వాళ్ళు అయితే లేట్ ఏజ్ లో తీసుకుంటారు అంటే ఐవీఎఫ్ తో కూడా సక్సెస్ తగ్గుతుంది. అంటే మీరు చెప్పిన కారణాలన్నీ చూసుకుంటే గనక ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని మీరు అన్ని అంటే చెప్పిన ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఉండి వీటన్నీ ఉన్న తర్వాత ముందు కౌన్సిలింగ్ కూడా ఉంటుందా మేడం? అవును, అందరు పేషెంట్స్ కి అది ప్రాసెస్ కౌన్సిలింగ్ ఉంటుంది, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉంటుంది, బికాస్ దే ఆర్ వెరీ మచ్ డిప్రెస్డ్. అది ఎమోషనల్ ట్రామా, సోషల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, ఆ కపుల్ మధ్యలో కూడా మీ ప్రాబ్లం నా ప్రాబ్లం అది కూడా ఉంటుంది. సో దే హ్యావ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఆల్సో. సో ప్రాసెస్ కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్, ఇట్స్ అ టీమ్ వర్క్ that is needed. So at a good fertility center, usually they will have the entire team where they give all kind of support to the patient, so that వాళ్ళు చాలా అయితే పీస్ఫుల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ప్రొసీడ్ అవ్వచ్చు. నిజంగా సూపర్ మేడం. ఐవీఎఫ్ అనగానే చాలా మందిలో ఇందాక మీరు చెప్పినట్టుగా ముందుగా అసలు అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అపోహలన్నీ కూడా ఈ యొక్క వీడియో చూస్తే క్లియర్ అయిపోయినట్టే. నిజంగా ఎవరికైతే సంతానం ఇబ్బందిగా ఉందో అవ్వటానికి అలాంటి వారంతా కూడా ఖచ్చితంగా ఐవీఎఫ్ చూస్ చేసుకోవచ్చు అనే ఒక గట్టి నమ్మకం అయితే మీ మాటల ద్వారా కలుగుతోంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసినందుకు నమస్తే. ధన్యవాదాలు. చూసారు కదండి, మీలో కనుక ఎవరికైనా సంతానలేమి కనుక ఉన్నట్లయితే, మీరు ఒక బిడ్డకు జన్మనివ్వాలనుకుని ఇవ్వలేకపోతున్నట్లయితే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని మేడంని కనుక సంప్రదిస్తే మీరు కూడా ఒక మంచి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ని సంప్రదించండి. నమస్తే.